చెప్పుడు మర్చిన పొద్దుగల నాకు బాగా షాయి తాగబుద్ధి అయింది. 20 రూపాయలు పెట్టి పాల ప్యాకెట్ కొనకచ్చుకున్నా. నా ఘాషారనుకున్న పడెత్తు పాలు ఇట్లా గరం చేసినో లేదో పలిగిపోయినాయోలా ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. మంచిగా షాయి తాగుదామంటే పాలు ఇరిగిపోతే పాలం ఇంత కొట్టుకుంటుంది. ఇక సప్పుజ్జేక నీళ్ళల్లో షాయి పత్తేసుకొని డికాషన్ చేసుకుందా ఆయన. అయితే గట్లా పాలు వలిగినప్పుడు మనం గులుక్కుంటాం, ఇంకో ప్యాకెట్ అన్న కొనుక్కుంటాం. కానీ ఒక అన్న గట్లా చేయలే, డైరెక్ట్ పోలీస్ టౌన్లోనే పంచాది పెట్టిండు. ఏం చేసిండో చూడు మరి ఆ పోలీస్ టౌన్లో. పాలు వలిగితే ఇంకో ప్యాకెట్ తెచ్చుకుంటాం, లేకుంటే గులుక్కుంటే డికాషన్ చేసుకొని తాగుతాం. కానీ ఒక అన్న డైరెక్ట్ పోలీస్ టౌన్లోనే కంప్లైంట్ ఇచ్చిండు. గిట్ల సంగతి సారు, నేను కొనుక్కున్న పాలు వేడి చేసుడుతోనే ఇరిగిపోయినాయి, మీరే న్యాయం చేయాలని కంప్లైంట్ రాసిండు. అగో ఇదే కంప్లైంట్ పేపరు. అయితే హైదరాబాద్ కూకట్పల్లిలో ఒక పెద్ద దుకాణంలో పాల ప్యాకెట్ కొన్నాడట ఒక అన్న. అది కూడా హెరిటేజ్ కంపెనీది. ఇక ప్యాకెట్ నుంచి పాలు వేడి వేసిండు. ఇక అవి విరిగిపోయినాయి, గడ్డ అయిపోయినాయి. ఈయనకు బీపీ లేచింది. ఓష్ని గంత పెద్ద దుకాణంలో గింత మంచి పాల ప్యాకెట్ తెచ్చుకుంటే ఇరిగిపోవడం దుకాణ పైన కాడికి పోయిండు. వాళ్ళేమో అట్లనే వలుగుతాయి, నేనెట్లా అతక పెడతా అని గర్రగా జవాబిచ్చిరట. కథమిగ అన్న కోపం వచ్చిండు. కూకటపల్లి పోలీస్ టౌన్కి పోయి పాలు ఇరిగినని ఫిర్యాదు చేసిండు. పోలీసులు కూడా ఆ ఫిర్యాదు తీసుకున్నారట. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తాను, గట్లెట్లా వలిగినాయి, ఎందుకు వలిగినాయి, గంజుగా రావు ఉన్నదా, లేకుంటే పాల ప్యాకెటే ఫాల్టా, డేట్ అయిపోయిన పాలు అమ్ముతుర్రా, గిట్ల ముంగట పడ్డరట. అదన్నట్టు ముచ్చట. మొత్తానికి పాలు ఇరిగినా పోలీసు వాళ్ళు న్యాయం చేసేందుకు ముంగట పడ్డరు అన్నట్టు.